మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున శ్రీనివాస్ గౌడ్ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణ పార్టీని విజయం సాధించే దిశగా ప్రచారం ముమ్మరం చేశారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రి జనార్దన్ రెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. నారాయణపేటలో టీఆర్ఎస్ తరపున పోలిట్ బ్యూరో సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీల నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. నారాయణపేటలో 6 ఎంఐఎం అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 1952లో ఏర్పడ్డ మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల మున్సిపాలిటీలతో పాటు 2011లో కొత్తగా ఏర్పాటైన షాద్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, ఐజానగర్ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించబోయేది లేదని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాలో గల 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి సుమారుగా మనకి 9000 బియూస్, 7500 సియూస్ మనకి అలాట్ చేస్తున్నారు. మనం ఈవీఎంస్కి ఇప్పుడు మాక్ పోల్ నిర్వహిస్తున్నాం. ఒక్కొక్క బ్యాలెట్ మన ఈవీఎంలో ఒక 1000 మనము ఓట్స్ వేసి అవి ఏ విధంగా మెషిన్ పెర్ఫామ్ చేస్తుంది అనేది అది ఒక రిగరస్గా దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద తొలి సమరానికి ఓవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు ఎన్నికల సిబ్బంది సిద్ధమయ్యారు.